నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా వాకాడు మండల కార్యాలయం నందు జెడ్పీటీసీ సభ్యులు రౌతు రామకృష్ణ సోమవారం కూటమి ప్రభుత్వంపై పలు ఆరోపణలతో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, మండల తహసీల్దార్ రామయ్యలకు వినతిపత్రం అందించారు. అనంతరం జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ మాట్లాడుతూ గత తమ 5 ఏళ్ల పాలనలో మండల ప్రభుత్వ శాఖల్లోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న చిన్న కాంట్రాక్టు ఉద్యోగుల జోలికి ఎప్పుడూ వెళ్లలేదని, టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2 నెలల కాలంలోనే ఫీల్డ్ అసిస్టెంట్లను, పొదుపు వీఓఏలను తొలగించడం, పాఠశాలలో వంట చేసేవారిని రోజుకు 2 సార్లు పాఠశాలను తనిఖీ చేసి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేయడం, అంగన్వాడీ ఆశా వర్కర్లను బెదిరించడం వంటి చర్యలతో వారిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుండడం సమంజసం కాదన్నారు. వారి సామర్థ్యంతో చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న వారిపై రాజకీయ ప్రలోభాలకు బలి చేసి వారి పొట్టకొట్టడం తగదన్నారు. అదేవిధంగా రాజకీయ ప్రోద్బలంతో వైసీపీ వర్గీయులపై కేసులు పెట్టి హింసిస్తున్నారని, వారికి స్థానిక ఎస్ఐ వత్తాసు పాడుతుండడం మంచిది కాదని అన్నారు. ఇలాగే కొనసాగితే వారిపై హైకోర్టులో ప్రైవేట్ పిటిషన్ వేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే విమర్శలు మాని అభివృద్ధిలో మీ సత్తా చాటాలని కూటమి ప్రభుత్వానికి హితవు పలికారు. గతంలో తమ పార్టీ అధికారంలో ఉండగా మండల అభివృద్ధి కోసం ప్రయత్నం చేసి వివిధ దశల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులు అందరికీ క్లియర్గా అన్ని విషయాలు తెలుసని నేను అనుకుంటున్నాను. మన మండలంలో ఎప్పుడు లేని విష సంస్కృతిని తీసుకొస్తా ఉన్నారు. మీరు గమనించినట్లయితే గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఏ రోజైనా ఎవరి మీదైనా దొంగ కేసులు పెట్టడం కానీ, ఏ ఉద్యోగస్తుడినైనా, ఏ ఉద్యోగస్తురాలనైనా, ఏ విఓఏనైనా, ఏ ఫీల్డ్ అసిస్టెంట్నైనా, కనీసం ఏ మేట్నైనా తీసిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయా? మీరు ఒక్కసారి గమనించండి. ఈరోజు పట్టుమని 2 నెలలు కాలేదు, అప్పుడే విఓఏలు తీయడం, ఫీల్డ్ అసిస్టెంట్లు తీయడం, మేట్లు తీయడం, అంగన్వాడీ ఆయమ్మలు తీయడం, రోజుకు 2 సార్లు స్కూల్కి వెళ్ళి టీచర్లు బెదిరించడం. స్కూల్స్ అనేటివి దేవాలయాలు, టీచర్స్ ఎప్పుడూ దేవుళ్లే. వాళ్ళు నిచ్చెనలాగా మనల్ని హైట్స్కి చేరుస్తూ ఉంటారు. కానీ ఎందుకు ఈ విధంగా స్కూల్స్లోకి వెళ్ళి ఆ స్కూల్స్ నాశనం చేసే కార్యక్రమం ఏదైతే విఏ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు? పార్టీలు మారినప్పుడల్లా ఉద్యోగస్తులు మారాలని చెప్పి అనేది చాలా ఘోరమైన పరిస్థితి. అందరూ పేదోళ్లే. ఏ పేదోళ్ళని తీసినా వాళ్ళ కుటుంబం వీధిని పడే పరిస్థితి. ఇదంతా ఒకటి వస్తే పల్లెటూరులో అన్నా తమ్ముళ్ళు, అక్కా చెల్లెమ్మలు లాగుండే పల్లెటూరు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి, విషబీజాలు నాటి, వాళ్ళకి ఒక క్వార్టర్ మందిచ్చి తాగిచ్చి వాళ్ళ రకాల ఆడ ఏమైనా తిరిగి మాట్లాడితే వెళ్ళి దొంగ కేసులు పెట్టడం, చేతులు ఇరిగిపోయాయని చెప్పేసి కట్లు కట్టుకోవడం, ఫోటోలు తీయడం, ఈ మన ఎస్ఐ గారికి పంపించడం. ఎస్ఐ గారు చేతులు ఇరగొట్టాడనే భ్రమలో కేసులు. ఇది ఎక్కడో మా అర్థం కానిది. అది అయిన 2 రోజులకే ఇంకొక వ్యక్తి ఎక్కడో ఉంటాడు, సంబంధం లేని వ్యక్తులు వాళ్ళ ఇళ్లలో ఉంటే ఎస్ఐ వచ్చి, అయ్యా మీరు ఎవరినో కొట్టారు చూడడం, ఈడు ముఖం వాడు చూడడం. ఇంత అరాచకమైన పరిస్థితులు, ఈ శాంతి పద్ధతులు కంప్లీట్గా నాశనం చేయడం, ఊర్లో ఉండే పేదోళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విష సంస్కృతి వెంటనే ఆపాలని, కన్సర్న్ ఆఫీసర్స్ యాక్షన్ తీసుకోవాలని, పల్లెటూరులో ఉండే జనాలకి స్వేచ్ఛా వాయువులు ఏదైతే రాజ్యాంగం ఆర్టికల్ 21 ద్వారా కల్పించిందో స్వేచ్ఛగా ఉండడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతికే పరిస్థితి, హ్యాపీగా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండే పరిస్థితి తీసుకురావాలని కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ గారు మన మేజిస్ట్రేట్ కాబట్టి ఆయన కూడా చొరవ చూపి ఈ పరిస్థితులకి అడ్డుకట్ట వేయాలని, ఒక సామరస్యంగా సమస్యని పరిష్కరించి ఒక మంచి వాతావరణాన్ని పల్లెటూరులో సృష్టించాలని మీ మీడియా తరపున ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఇదే ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే అదే. రాజులు పోతుంటారు, వస్తుంటారు, కానీ చట్టాలు మాత్రం పర్మనెంట్.
చట్టాలు ఎవరికి చుట్టాలు కావు. ఎవరైనా అతిక్రమిస్తే 100% కోర్టుకు వెళ్తా. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా ఆర్టికల్ 21 ప్రకారం హైకోర్టులో పిటిషన్ వేస్తా. కంప్లీట్గా మండలంలో ఉండే ప్రతి పేదవాడికి ప్రశాంతమైన వాతావరణంలో జీవించే హక్కు కలిగినంత వరకు ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, పోరాడతాను, సమస్యను పరిష్కరిస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.